బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఓ మనుషులా వాళ్ళని ఎక్కడో చూసినట్టుంది. ఇంత దగ్గరగా ఇప్పుడే చూస్తున్నారు షార్కోని. మొట్టమొదటిసారిగా మనుషులు మన రాజ్యంలోకి అడుగు పెట్టారు. మన రాజ్యంలో వీరికి ఎటువంటి అవసరాలున్నా మీరు దగ్గరుండి చూసుకోండి. థ్యాంక్ యూ పెద్దనయ్య, నువ్వెంత మంచివాడివో. షార్కులు ఎంత మంచిగా ఉంటాయని నేనెప్పుడూ ఊహించనే లేదు. ఆకలితో నకనకలాడిపోతున్నాను. తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తారా? లగాయితూ ఈ రోజు మోటు మనందరినీ ఆ భగవంతుడి దగ్గరికి పంపాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. మొట్టమొదటిసారిగా అతను షార్కాల్ని వెళ్లి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియడం లేదు. ఓ, ఈ పిల్లోడు ఎంత అందంగా ఉన్నాడు. నమస్తే వదిన గారు. హలో బాబు. హలో, నా పేరు మోటు. నీ పేరేమిటమ్మా? నా పేరు షార్కీ అంకుల్. షార్కీ, నేను పొద్దుడు నీకు బ్రహ్మాండమైన డాన్స్ నేర్పిస్తాం. వావ్, భలే మజాగా ఉంటుంది. ఎప్పుడు నేర్పిస్తారు అంకుల్? మంచి పనికి ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే నేర్పిస్తాను. త్వరగా రా పొద్దుడు, షార్కీకి డాన్స్ నేర్పిద్దాం. వావ్, నాకు భలే నచ్చింది. నా పేరు మోటు. అతను నా స్నేహితుడు పతులు. ఈయన డాక్టర్ జట్కా. ఇతను గసిటేరాం. ఈయన ఇన్స్పెక్టర్ చింగం గారు. సరే విను. అనగనగా ఒక ఊళ్ళో ఒక గొప్ప రాజుగారు ఉన్నారట. ఈ ఆటలు పాటలు కట్టిపెట్టండి, లేదంటే అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో అండర్ వాటర్ టనల్స్ ని నిర్మించి ఈ లోకంలో అన్ని సముద్ర జంతువులు జీవులపై రాజ్యమేళాలనుకుంటున్నాను. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అటువైపు చూడండి, అలా సాధ్యమవుతుంది. ఏమిటి, టనల్స్ తవ్వడమా? ఇక ఈ రోజు నుంచి ఈ టనల్స్ తవ్వడానికి మీరు మర్మెడ్స్ కి సహాయం చేయండి. ఇది నా ఆజ్ఞ. ఈ రోజు నుంచి మీరంతా నా బానిసలు. ఇక మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. మేము ఇలాంటి పనులేమి చెయ్యం. మమ్మల్ని మీ బానిసలుగా చేసుకోవటం మీ వల్ల కాదు. మేము మనుషులం. మేము భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని పరిపాలిస్తాం గాని బానిసలుగా ఉండం. మేము రాజ్యాల్ని ఏలతాం. కలకాలం రాజుల్లాగే బతుకుతాం. ఎందుకలా వీరుల్లో ఉపన్యాసాలు దంచేస్తున్నాడు? తనతో పాటు మనల్ని కూడా చంపేయాలనుకుంటున్నట్టున్నాడు. నోరు మూసుకోమనండి. అలాగే మోటుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళండి. అదరగొట్టావు పెద్దన్నయ్య. ఆకలి దంచేస్తోంది. లగాయితూ అతిగా మాట్లాడితే ఆతిథ్యం బాగుంటుందని నాకు తెలీదు. అయితే సరే, వీళ్ళందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళండి. ఏంటి, ఏం చేస్తున్నారండి మీరు? పాపం వాళ్ళకి కుటుంబాలుంటాయి. వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. మాట్లాడుకో. అనవసరంగా నా రాజ్య పరిపాలనలో తల దూర్చుకో. ఇతన్ని నేనే తింటాను. ఇతను చూడగానే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మన సముద్ర చట్టం ప్రకారం ఒకరిని చూడగానే ఎవరి నోట్లో అయితే నీళ్లు ఊరుతాయో వాళ్ళే అతన్ని తినాలి. ఇతన్ని షార్కాల్ ఆదేశం ప్రకారమే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాం. పైగా ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరైతే ఉంటారో ఇతను వాళ్ళకి ఆహారం అవుతాడు. కాబట్టి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో.
ఇక చాలా ఆపు జార్కుని నీ మాంత్రిక విద్యలు మా షార్కుల దగ్గర పనిచేయు. నీ సంగతి మాకు తెలుసు. మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించకు. జార్కో నేను చట్టాన్ని ఉల్లంఘించటం లేదు. మన చట్ట ప్రకారం నా హక్కును నేను పొందాలనుకుంటున్నాను. ఏమిటి డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళమన్నది నాకు పెట్టడానికి కదా, మీరు తినడానికా? ఆహా, మొదటిసారిగా నా సైజులో ఉన్న మనిషిని తినబోతున్నాను. బాసు నాకే సొంతమని చెప్పారు. మేం మనుషులం. మేం భూమి మీద, ఆకాశంలోనూ, సముద్రంలో కూడా పని చేస్తాం. మీరేం చెయ్యమన్నా చేస్తాం. మీరేం చేయమన్నా చేస్తాం. ఇది లెక్క. ఇప్పుడొచ్చారు ఈ మనుషులు మన దారికి. బాసు స్మైల్ ప్లీజ్. వీళ్ళని స్వరంగం తవ్వడానికి తీసుకెళ్ళండి. దయచేసి మోటును వదలండి. నేను డాన్స్ నేర్చుకోవాలి. కుదరదు, అతను మన బానిస. వాళ్ళు పని చేస్తారు. మీరు నన్ను మర్దీనాతో కలిసి ఆడుకునివ్వడం లేదు, మోటోతో కలిసి ఆడుకునివ్వడం లేదు, నాకు ఇష్టమైన ఏమీ చేయనివ్వడం లేదు బాస్. మీ తండ్రి గారిని బాస్ అని పిలవకూడదు, నాన్న నాన్న అని పిలవాలి. నాన్న నాన్న అంటారు, బాస్ని బాస్ అంటారు. ఆయన నాకు బాస్ అంటే. సరే ఇక పదండి, మీ బస్ వచ్చేసింది. అందరూ ఎక్కి కూర్చోండి. అరే బాబరే, ఇదేమి టాక్సీ? భలే సరదాగా ఉంది. టాక్సీ పిలుస్తాడేమిటి? ఇదా వీళ్ళ టాక్సీ? సముద్రం అడుగు భాగాన ఇలా ఊరే కట్టేశారంటే నమ్మలేం కదా. చాలు మర్దీనా, చాలు. కడుపు నిండిపోయింది. ఇంకాస్త తినండి తాతయ్య. మీరేంటి విశ్రాంతి తీసుకుంటున్నారు? పని కానివ్వండి లేదా? ఇలా అందరినీ అంటర్తో కొడతావా? నీకు సిగ్గుగా లేదు? హాయ్, నా పేరు మర్దీనా. మీరందరూ బానే ఉన్నారు కదా? మేము బాగానే ఉన్నాం. నువ్వు షార్కీ ఫ్రెండ్ మర్దీనావి కదా? అవును, కానీ షార్కాల్ మా ఇద్దరిని కలిసి అస్సలు ఆడుకోనివ్వడం లేదు. మోటు పత్రు, మీరందరూ పని మొదలు పెట్టండి. మోటు, ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మోటు పత్రు, తవ్వడం మొదలు పెట్టండి. ఏమిటి వచ్చేసావా? నన్ను తినడానికే వచ్చేసావా? రా తిను తిను. లగాయిట్టు పొద్దు నుంచి సొరంగం తవ్వి తవ్వి నా బాడీలో ఒక్క పార్ట్ కూడా స్వాధీనంలో లేదు. నేను ఇన్స్పెక్టర్ని. చివరికి నా చేతే టనల్ తవ్విస్తున్నారు. స్నేహితులారా, నేను సైంటిస్ట్ ని. మామూలు మనుషులతో తవ్వించినట్టుగా నాతో కూడా తవ్విస్తున్నారు. సాధారణమైన మనుషులు అంటూ మా వైపు చూస్తారేమిటి? అరే, మేమేమి సాధారణమైన మనుషులం కాదు. మీ గొడవలు ఆపండి. అలా చూడండి, ఆ పార్కు ఎంత అందంగా ఉందో. వావ్, భలే ఉంది. నిజంగా చాలా బాగుంది.
కింగుష్ వస్తున్నాడు. కింగుష్ వస్తున్నాడు. కింగుష్ వస్తున్నాడు. మోటు ప్రాణాలతో ఉండాలనుకుంటే నువ్వు త్వరగా దేని కిందైనా దాక్కో. అయ్యమ్మా లగైపో. అరే ఎవరైనా నేను దాక్కోవడానికి చోటివ్వండి. ఏమిటి, ఒక కత్తిని పైకెత్తలేకపోతున్నావా? ఏది ఇలా ఇవ్వు. ఇతను మిమ్మల్ని మీ యజమాని దగ్గరికి చేరుస్తాడు. వాళ్ళతో పాటు వెళ్ళిరా. మోటు, నువ్వు దీన్ని తీసుకో. ఇప్పుడు దీన్ని నువ్వు మోయగలవు. లగైతు, ఇప్పటికే సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. ఇంకా ఎందుకు ఇవన్నీ నెత్తినేసుకుంటున్నాడు? మోటు బతులు సరైన పనే చేస్తున్నారు. నేను వాళ్ళ పక్షానే ఉంటాను. ఇక నాకు మాత్రం వేరే దారే ఉంది. మీరందరూ ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. పదండి. అయ్యమ్మా ఇవ్వు, ఈ రాళ్ళు హైలీ ఫ్లేమబుల్. నీళ్ళల్లో కూడా మండగలు స్నేహితులారా. దీన్ని ఒక్కసారి కనుక రుద్దితే మంటలు వాటంతట అవే వస్తాయి. వీటి గురించి నేను చాలా పుస్తకాల్లో చదివాను. తాతగారు చెప్పారు ఇక్కడ మంత్రం చదివితే గాని ఏది కనిపించదని. ఆ మంత్రం నేను చదువుతాను. మాయలు చేసి మహిమను చూపే మంత్రదండమా, నీ మహిమేమిటో ఇప్పుడు చూపించు. ఆ జైలు ఎక్కడుందో చూపించు. ఓ స్నేహితులరా, ఇది సిపియు అనే పువ్వు. కానీ ఇది ఇలా చెట్టు మీద ఉంటుందన్న విషయం నాకు కూడా తెలియదు. ఇందులో ఏదో తిరగాసుందనిపిస్తోంది. లగైతు, నాకు చాలా భయంగా ఉంది. Why fear when Chingam is here? The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నేను వెళ్ళి మర్దిన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొస్తాను. నాకేమి అర్థం కావడం లేదు. చింగం గారు అరుస్తున్నారా లేక తెలుగులో చదువుతున్నారా? ఆగండి, సముద్రం మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను కొట్టకండి. ఆగండి. అయ్యమ్మా, అమ్మ కొట్టకండి, కొట్టకండి. అయ్యో కొడుతుంది, అయ్యో కుట్టేస్తున్నాయి, అయ్యో వదలట్లేదు. మర్మేడ్స్ లీడర్ అయిన మార్జున్ మరీనా ఖచ్చితంగా ఆ చిప్పలోనే ఉండుంటాడు. అందరూ మీ చేతుల్లో ఉన్న లైట్లతో సిద్ధంగా ఉండండి. ఈ వెలుతురుతో ఆ చిప్పను భయపెట్టి రాజకుమారుని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. చాలా మంచి ఐడియా. పదండి అందరూ వెళ్దాం. మమ్మీ!
మోటుని నా నుంచి ఎవరూ తప్పించలేరు. ఈ రోజు లోకమంతా తెలుసుకుంటుంది ఈ షవాక ఎవరినైనా తినాలని ఆశపడితే ఇక వాళ్ళని ఎవరూ రక్షించలేరని. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? నా వెంట పట్టం మానే. ఇప్పటికే మేము సమస్యలతో అల్లాడిపోతున్నాం. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. హెల్ప్ మీ. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. కాపాడండి. దేవుడి మీద ఒట్టు, నేను ఇంకెప్పుడు ఈ సముద్ర మట్టానికి రాను. నీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు భగవంతుడా. మమ్మీ help! నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు ఇలా ఇరుక్కోలేదు. అయ్యమ్మా, అయ్యో మమ్మీ, డాడీ, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. సముద్రంలో ఉన్న ఉప్పు నీటి మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, మర్యాదగా నన్ను వదిలే. మీ రాజరాణి మీద ఒట్టు. స్టాప్. అయ్యమ్మా, అయ్యమ్మా. ఏయ్, మర్యాదగా నా స్నేహితులను వదిలేయి. వదులుతావా లేదా? మోటు, ఆ కత్తిని ఉపయోగించు. ఇవి నీ చేతిలో ఉన్న లైట్కి భయపడవు. నన్ను కాపాడు ప్లీజ్. మోటు, నేను నిన్ను తినేద్దామని వచ్చాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. మీ మనుషులందరూ చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఇక ఏడుపులు పెడబబ్బులు ఆపేయి. మాతో రా, మార్జిన్ని కాపాడదాం. అక్కడ ఆల్చెప్పుందో చూసారా? ఇప్పుడు దాన్ని ఎలా తెరవాలి? పొదలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. మాయలు చేసి మహిమను చూపే మాంత్రిక దండమా, ఈ చెప్పను వెంటనే తెరు. సారీ, తీసుకోండి. మీ కత్తిని మీకు ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఓ, మీరేనా మోటు పత్రులు అంటే? లగాయతో మీకెలా తెలుసు? నీళ్ళల్లోంచి వచ్చే సందేశాలన్నీ మేము వినగలం. జైల్లో ఉన్న మీ గురించిన వివరాలన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి. మోటు పత్రులు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఆ షార్కుని నుంచి నా ప్రజల్ని కాపాడాలి. మీరా జైల్లోంచి బయటపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. షార్కుని ఇంద్రజాలం నుంచి, మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మోటు పత్తులు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు నా ఇంద్రజాలం నుంచి వాళ్ళని కాపాడగలని అనుకుంటున్నావా?
షాజోన్, మాయా విద్యలో నన్ను ఎదిరించే వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు ఈ షార్కుని ఇంద్రజాలం నుంచి మాయాజాలం నుంచి తప్పించుకోలేవు. షాజూన్, ఆ ఖడ్గాన్ని నాకు ఇచ్చేయి. అలాగే నువ్వు మళ్ళీ జైల్లోకి వెళ్ళిపో. లేదంటే నీ కూతుర్ని ఈ సముద్రపు అడుగున జల సమాధి చేసేస్తాను. వెళ్ళు వెళ్ళు, నీ జైల్లోకి వెళ్ళిపో. నా కూతుర్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని విడిపించడమే నా కర్తవ్యం. నాతో పోరాడు. నా బిడ్డను వదిలేయండి. నా బిడ్డని ఏం చేయొద్దు. మదీనా! ఓ కత్తిని విసిరి పారేయండి, లేదంటే ఆకలితో అలమటిస్తున్న మా షార్క్స్ అన్ని ఈ కుర్రవాడిని తినేస్తాయి. ఆగండి! వాళ్ళతో పోరాడడానికి మనకు మరో అవకాశం వస్తుంది. ఇప్పుడు ముందు మనం మరదీనాను కాపాడాలి. వెళ్ళు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. కానీ షార్కోని చేతిలో మాత్రం పడకు. ఇక మధ్య దాన్ని వదిలిపెట్టు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.